ఆ దేవుడు ఉన్నాడని నమ్మాల. ఆ దేవుడే మన పాపాలు తీస్తాడని నమ్మాల. మనుషులు రోగాలు తీయగలరు, పాపాలు దేవుడే తీయగలడు. యేసు ప్రభు ద్వారా దేవుడు పాపాలు తీయగలడు. 2, మనము చక్కగా నడిపించగలడు. గొర్రెలు అట్ట ఇట్ట పోకుండా వాటికి తోడుగా ఎవరు ఉండాలా? కాపరు ఉండాలా. మనం కూడా ఈ పక్కకి ఆ పక్కకి తిరగకుండా మనకు తోడుగా ఎవరు ఉండాలా? యేసుక్రీస్తు ప్రభు కాపరిగా ఉండాలి. 3, అందరూ తోడుగా ఉంటారు. నీకు ఈ కాయగూరలు, నీకు ఈ అవి అన్నీ ఉంటాయి, తోడుగా అమ్ముకుంటావు, బతుకుతావు. కొడుకు ఉంటాడు, కూతురు ఉంటుంది, భర్త ఉంటుంది, చెల్లెలు ఉంటుంది. అంత చచ్చిపోతే ఎవరు దిక్కు? ఈ లోకాన్ని వదిలిపెడితే ఎవరు దిక్కు? ఏ ఆస్తి వస్తుంది, ఏ అంతస్తు వస్తుంది, ఏ పిల్లలు వస్తారు, ఎవరు వస్తారు? ఎవరు రారు. వచ్చేది ఎవరు మరి? దేవుడు వస్తాడు. దేవుడే మనకు తోడు. చనిపోతే దేవుడు దిక్కు. ఏ మనిషి దిక్కుగా ఉండలేడు. అందుకే దేవుణ్ణి ప్రేమించాల. అంటే చనిపోతే తిరిగి మనల్ని బతికించగలడని నమ్మాల. దేవా, నా తప్పులు క్షమించు, ప్రభువు పేరట నన్ను కాపాడని అడిగితే చాలు. దేవుడు